మీరు పాబ్లో ఎస్కోబార్ నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూసారా? దానిలో ఎస్కోబార్ వాడిన కారు సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి చూడండి, అక్కడ ఏ మూవీస్లో ఉందో కూడా ఫోటో పెట్టారు చూడండి. ఇది మన పుష్ప ట్రక్కరా. మీకు ఇందాక నుండి సర్ప్రైజ్ అన్నాను కదా, ఇప్పుడు చూపించబోయే కార్ అయితే నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మైసూరు. ఇప్పుడు ప్రెసెంట్ మేము శ్రీరంగపట్నం నుండి మైసూరు వెళ్తున్నాం అనమాట. దారి మధ్యలో పయాన కార్ మ్యూజియం అని ఉందనమాట. సో అక్కడ అయితే ఆగాము, ఏమీ తినలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అయిపోయింది. నేనేమో రవ దోశ చెప్పాను, బాసు ఏమో గీ దోశ ఆర్డర్ చేశాడు. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే తినేసి ఇంకా మొత్తం మ్యూజియం అయితే చూపిస్తాను. క్రేజీ ఉంటది. ఈ వ్లాగ్ మాత్రం ఎండింగ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది హరిగోవింద్ అని చెప్పి ఓన్లీ ప్యూర్ వెజ్ అనమాట హోటల్. బానే ఉంది, పర్లేదు. కానీ చట్నీస్ అవి అయితే మాకు నచ్చలేదు. ఇక్కడ అన్ని టైప్స్ ఉన్నాయి, ఇండియన్ బ్రెడ్స్, చైనీస్, ఈవినింగ్ స్నాక్స్, దోశ, బ్రేక్ఫాస్ట్ అన్ని ఉన్నాయి అనమాట. వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా ప్రీమియం గా ఉందన్నమాట యాక్చువల్ గా అయితే ఇదంతా కూడా ఇక్కడ చూడడానికి. ఇక్కడ మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉందన్నమాట. ఈజీగా ఒక 100 మెంబర్స్ సిట్టింగ్ అయితే ఉంది ఇక్కడ. నేను ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాను. మొత్తం అయితే చాలా పెద్ద ఏరియా, ఇంచుమించుకు ఒక 10 acres 15 acres ఉంది. మొత్తం అంతా చుట్టూరు గార్డెన్, మధ్యలో ఏమో పయాన అని చెప్పి కార్ మ్యూజియం అయితే పెట్టారు. ఇది ఓపెన్ చేసి జస్ట్ 5 months అవుతుందంట. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము, లోపల ఏముంటుంది ఎలా ఉంటుంది అనేది. సో ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. అదంతా పార్కింగ్ అనమాట. చాలా మంది మోటో ఎంతూజియాస్ట్ అయితే వచ్చారు. అక్కడ తినేసి ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాను. ఇవన్నీ కూడా మొత్తం డిస్ప్లే ప్లేసెస్, మనం ముట్టుకోవడానికి ఏం ఉండదు. రోడ్ రోలర్ చాలా క్రేజీగా ఉంది కదా, ఫస్ట్ టైం నేను చూడడం ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ డబల్ డెక్కర్ బస్ ఒకటి డిస్ప్లేలో పెట్టారనమాట. హైదరాబాద్ లో తిరిగేవు కదా ఇంతకు ముందు, హైదరాబాద్, ముంబై ఆ ప్లేసెస్ లో సేమ్ అలాగే ఉంది. దాని లోపల నెంబర్ ప్లేట్ కూడా MH అని ఉంది మరి. సో ఇది ఈ రోడ్ రోలర్, 2 బయట ఉంచారు. మనం లోపలికి వెళ్ళి అసలు మెయిన్ ఆ పయాన కార్ ఎగ్జిబిషన్ లో ఏమున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ బయట బోర్డు పెట్టారు, టికెట్ ప్రైస్ 50 per person. మ్యూజియం అవర్స్ 9 AM to 8 PM అంట. చిల్డ్రన్ అండర్ 12 years ఓల్డ్ అయితే ఎంట్రీ ఫీ. ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. మాకు మనిషికి 50 రూపీస్ అనమాట ఛార్జ్. సో టికెట్ తీసుకుని అదిగోండి అటు లోపలికి ఎంట్రన్స్ అటు అనమాట. బయట ఏదో చిన్న కారు, పద్మిని అనుకుంటా, ఆ కారు అయితే డిస్ప్లేలో పెట్టారు. చూద్దాం. MYE 520 అంట. స్టాండర్డ్ హెరాల్డ్, కంట్రీ ఆఫ్ ఒరిజిన్ ఇంగ్లాండ్. సో ఇతనే అనుకుంటా ఫౌండర్, డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే. ఎంట్రన్స్ లోనే మంచిగా వింటేజ్ కార్ కనబడింది. లోపలికి వచ్చాక నమ్మరు, క్రేజీ ఉంది, చూపిస్తాను. సో మొత్తం అన్నీ కూడా అలాగా డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఎవల్యూషన్ ఆఫ్ వీల్స్ అని చెప్పి చూడండి. లేట్ 1800s వుడెన్ స్పోక్ వీల్ ఆఫ్ రెనాల్ట్, చూడండి ఎలా ఉందో. అండ్ 2009 ఫార్డ్ ఫీగోది. మొత్తం అంతా కూడా కారుకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అన్నీ నేను మీకు చూపిస్తాను. నా ఫేస్ ఇందులో కనపడకపోయినా పర్లేదు, కానీ మొత్తం అంతా కూడా నేను కవర్ చేస్తాను ఈ వ్లాగ్లో. కార్ ఎంతూజియాస్ట్ అయితే మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్కి వస్తే, అది మాత్రం కన్ఫర్మ్. కార్బొరేటర్ చూడండి ఎలా ఉందో. అండ్ ఇదేమో డైనమో టర్బో చార్జర్ యాసీ, మెకానికల్ ఫ్యూయల్ పంప్, స్టీరింగ్ బాక్స్. ఇది ఆస్టిన్ 12/6 హార్లే అంట. లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ తో. అయితే ఇది లోపల ఇంజన్ ఎలా ఉంటది అనేది డిస్ప్లేలో చూపిస్తున్నారు. ఇది 4-stroke ఇంజన్, ఇది 2-stroke ఇంజన్. ఇది సొలెక్స్ కార్బొరేటర్ అంట. ఇక్కడ మంచిగా ఫీడింగ్ రూమ్, ఎమర్జెన్సీ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండి అసలైంది స్టార్ట్ అవుతుంది, వింటేజ్ కార్స్. ఇది ఫియట్, అండ్ ఇది కూడా ఫియట్ 521 అంట. 6 cylinder ఇన్లైన్ సైడ్ వాల్వ్, 2516cc, 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది స్టడ్ బేకర్ ప్రెసిడెంట్ 8 అంట. ఇవన్నీ కలెక్ట్ చేసింది ఎవరంటే ఇదిగోండి, కలెక్టెడ్ బై శ్రీ డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే. బయట చూపించాను కదా ఫోటో, అతనే అనమాట. ఇది గాంధీ గారు వాడిందంట. చూడండి అక్కడ 24/10/1929లో అదిగోండి బాపు గాంధీ గారు లోపల కూర్చున్నప్పుడు ఫోటో కూడా ఉందన్నమాట అక్కడ కిందన. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది ఆస్టిన్ 7 RM సలూన్ అంట. వెరైటీ కార్స్ అన్నీ కూడా ఇక్కడ
డిస్ప్లేలో పెట్టారనమాట. చాలా బాగా నచ్చింది మాకైతే. ఫోర్డ్ పర్ఫెక్ట్ E93A ఇది. ఇక్కడ నుండి మారిస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇది మారిస్ 8 సిరీస్ E అంట. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. మిస్టర్ బీన్ లాగా ఉంది కదా, మిస్టర్ బీన్ లో ఉంటాయి కదా కార్స్. ఇది మోడల్ 1950 అంట. అంబాసిడర్ లాగా ఉంది ఇదైతే. అబ్బా ఎంత ప్రీమియం గా ఉందంటే ఇది. ఇవన్నీ కూడా ఇంతకు ముందు ప్రీమియం కార్స్ అనమాట. ఇక్కడ డిస్ప్లే చేసినవి మొత్తం ఆయనే కలెక్ట్ చేసి ఉంచుకున్నారు. ఈయన నాకు తెలిసి మహారాజా ఫ్యామిలీలో ఎవరైనా తాలూకు అనుకుంటా. లోపల నిజంగా ఇంజిన్స్ ఉన్నాయా లేవో తెలియదు కానీ బయటకు మాత్రం మంచిగా షైన్ అవుతున్నాయి. రోజు క్లీనింగ్ అవన్నీ కూడా చేస్తారనుకుంటా. ఇది చూడండి, స్కోడా 1937 మోడల్, జెకోస్లోవేకియా, సిలిండర్ 4 పెట్రోల్ అంట. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఏ గోళ లేకుండా. ఇక్కడేమో CVL 551 హడ్సన్ కొమోడోర్ 6 అంట. ఇది మోడల్ 1947 మోడల్. ఇది మేడ్ ఇన్ USA. పైన ఏమో చిన్న పల్లకి లాగా పెట్టారనమాట, హ్యాంగ్ చేశారు దాన్ని. కిందనేమో ఓపెల్ కెడెట్ 1930 మోడల్, జర్మనీ. డైమ్లర్ DE36 అంట, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్. మొత్తం ప్రతిదీ కూడా డీటెయిల్ టు డీటెయిల్ ఇక్కడ దీనిలో మెన్షన్ చేశారు. మెక్స్ 1 మోడల్ 1949. ఇదిగోండి, ఈయనే అనమాట, శ్రీకాంత్ దత్త నరసింహరాజ ఒడియార్. వీళ్ళందరూ కూడా మహారాజా ఫ్యామిలీ, వాళ్ళ కలెక్షన్ అనుకుంటా ఇదంతా కూడా, ఈ కార్స్ అన్నీ నేను అనుకోవడం. స్కూటర్ ఎవల్యూషన్ మొత్తం ఉందమ్మా ఇక్కడ. ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందో అక్కడి నుండి చూడండి. మోపాడ్ దగ్గర నుండి, ఈ మోపాడ్ దగ్గర నుండి ఇలాగ మొత్తం అన్నీ కూడా. కెనెటిక్ హోండాలు ఇప్పుడు లేవు కానీ మన చిన్నప్పుడు బాగా ఎక్కువ కనపడేవి. రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి RX 100, మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎవల్యూషన్స్ చూడండి. ఇది ట్రయంఫ్ హైలైట్ ఉంది, ట్రయంఫ్ KLH 5500 అంట, 1957 మోడల్. ఇదేమో వెలోసెట్ 1954 మోడల్. ఇది సిట్రోన్ మనకి 2022 మోడల్ వరకే తెలుసు, అంటే ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నాయి కాబట్టి తెలుసు. ఇంతకుముందు మోడల్ మీరు ఎప్పుడు చూడలేదు కదా, చూడండి. 1919లో అండ్ 1966లో కూడా సిట్రోన్ అయితే ఉంది. ఈ మోడల్ వచ్చేసి సిట్రోన్ ట్రాక్షన్ అవంత్ 11 CV అంట. అండ్ ఇది వచ్చేసి హిల్ మ్యాన్ మింగ్స్, యునైటెడ్ కింగ్డమ్ మ్యానుఫ్యాక్చర్డ్. సో ఇది కూడా సేమ్ మిస్టర్ బిన్ కార్ లాగే ఉంది. ఇది ఆస్టిన్ A40 సొమర్సెట్ అంట, హిందుస్థాన్ 14. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. బ్రేక్స్ కూడా హైడ్రాలిక్ డ్రమ్స్, టాప్ స్పీడ్ 70. కానీ దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు అనేది వేయలేదు ఇక్కడ. హిందుస్థాన్ ల్యాండ్ మాస్టర్ అంట. ఇది కూడా ఇంచుమించుగా మన అంబాసిడర్ లాగే ఉంది. ఇది హిందుస్థాన్ అంబాసిడర్ మార్క్ 1 అంట. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. టాప్ స్పీడ్ కూడా 112 km/h. ఈ రెండు అది ల్యాండ్ మాస్టర్, ఇదేమో అంబాసిడర్. ఇది మోడల్ 1961 ఉంది అక్కడ అంబాసిడర్ మీద. మీరు పాబ్లో ఎస్కోబార్ నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూసారా? దానిలో ఎస్కోబార్ వాడిన కారు సేమ్ ఇలాగే ఉంటుంది చూడండి. ఇది చెవర్లెట్ బెల్ ఎయిర్ అంట, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అమెరికా. టాప్ స్పీడ్ వచ్చేసి 145 km/h. ఎలా ఉందో చూడండి అసలు. దాని గ్లాస్ చిన్నది క్రాక్ ఉంది. కానీ నేను ఓన్లీ ఇంపార్టెంట్వి చూపిస్తున్నాను, మంచిగా క్రేజీగా ఉన్నవి. ఇక్కడ మొత్తం అంతా మంచి క్రేజీ కలెక్షన్, నిజంగా చాలా బాగుంది. ఈ కలర్ చూడండి ఒకసారి అలా ఉందో. ఇది పిగోట్ 404 బెర్లిన్ గ్రాండ్ టూరిస్ట్మీ అంట. నాకు నోరు కూడా తిరగట్లేదు. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్రాన్స్, 5400 RPM. నేను అనుకోవడం వీళ్ళు కొద్దిగా మాడిఫై చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు వాడిన కార్లు అంటే ఎంతో కొంత డెంట్స్ కానీ లేదా కలర్ పోవడం కానీ అలాంటివి ఉంటాయి. కానీ వీళ్ళు ఎంతో కొంత మాడిఫై చేసే పెట్టుంటారు. అంటే మరి షో కేసులో పెట్టినప్పుడు మనకు చూడడానికి అందంగా ఉండాలి కదా, సో అందుకు. ఇది చెవర్లెట్ ఇంపాలా 4 door సెడాన్. ఇది అసలు చూడండి క్రేజీ. ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే క్రేజీ అనమాట. అండ్ అమెరికన్ క్లాసిక్ అండ్ పాపులర్ మూవీ కార్ అంట. ఇది చూడండి, అక్కడ ఏ మూవీస్ లో ఉందో కూడా ఫోటో పెట్టారు చూడండి. అన్ని కార్స్కి అయితే ఇలాగ మెన్షన్ చేయట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ కార్కి అయితే ఇలాగే పెడుతున్నారు అనమాట. అక్కడ చూడండి వెనకాల బోర్డు కూడా ఎలా పెట్టారో. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకా కొన్ని కార్స్ అయితే డిస్ప్లేలో పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత కిందన ఇదిగోండి
స్కూటర్స్, బజాజ్ స్కూటర్స్ అన్నీ కూడా పెట్టారు. జూలో వాటిల్లో తీసుకుని వెళ్తారు కదా అడ్వెంచర్ది, ఆ వెహికల్ ఇది. స్టేర్ పుచ్ హాఫ్లింగర్ అంట, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆస్ట్రియా. ఇది ఎలా అంటే ఒకే కార్లో 2 వర్షన్స్ అనమాట. 1100 ఇది, 1100లో 103D అది వేరే వర్షన్, అంతే తేడా దానికి దీనికి. అది వచ్చింది మనకు కావాల్సిన కార్ అయితే వచ్చేసింది ఫైనల్గా. చూసారా మన ముంబై ట్యాక్సీ ఫియట్ డిలైట్. మనం ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ కనుక చూసుకుని ఉండుంటే ముంబైలో ప్రతి చోట ఇదే కారు వాడేవారు ట్యాక్సీ కింద. ఇప్పుడు కూడా సినిమాల్లో చూస్తే అవే ఉంటాయి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో. అండ్ ఇది మన అంబాసిడర్ 2000 మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఇది డాట్సన్ బ్లూబర్డ్ 1.8 GL అంట. ఇది కూడా నేను చూసాను చాలా సినిమాల్లో. అదిగో అతను పక్కన పెట్టారు కదా, అతను సినిమా యాక్టర్ కదా, సీరియల్ యాక్టరా. ఇదేమో ట్రక్, విల్లీస్ ట్రక్ 475 అంట. ఇది మన పుష్ప ట్రక్ రా. ఇది ఫోర్డ్ ట్రక్ V8 అంట. ఇవి చూడడానికి ఏవో కామెడీగా అనుకుంటున్నాం కానీ ఇవి చాలా మంచి పవర్ఫుల్ ఇంజిన్స్ అనమాట ఇవన్నీ. ఫియట్వి, ఫోర్డ్, టాటా. ఇది టాటా ట్రక్ అనమాట. ఇప్పుడు వరకు క్రేజీ కార్స్ చూసాం కదా, ఇప్పుడు క్రేజీ ట్రక్ చూడండి ఎలా ఉందో. క్రాష్ 260 మిలిటరీ ట్రక్ అంటే ఇది. మ్యానుఫ్యాక్చర్డ్ యూరేషియా, సోవియట్ యూనియన్. దాని టైర్ సైజ్ చూడండి, అసలు మీకు అర్థమైపోతుంది ఎంత ఉందో. చూడండి అసలు ఎలా ఉందో, అసలు క్రేజీ ఉంది మెషిన్ అయితే. ఇక్కడ మొత్తం అన్ని డిస్ప్లేస్ లో ఇది ఒక్కటే కొద్దిగా స్పెషల్ గా పెట్టారనమాట. ఇది చూడండి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇంగ్లాండ్. ఇది చూడండి అసలు దీని డీటెయిలింగ్ చూడండి ఎలా ఉందో. మొత్తం అంతా చెక్కతో చేశారనమాట. డీటెయిలింగ్ చూడండి మొత్తం అంతా క్రేజీ ఉంది. మనము ఇప్పుడు చైర్స్ ఉంటాయి కదా, చైర్స్ వెనకాల ఉంటుంది కదా థ్రెడ్డింగ్, సో ఆ టైప్ ఉంది అనమాట. అదంతా కూడా క్యాంపర్ వ్యాన్ టైప్ ఉంది కానీ క్యాంపర్ వ్యాన్ కాదు. పైన మొత్తం వింటేజ్ కార్స్ పెట్టారు కదా, కింద ఆల్మోస్ట్ కొద్దిగా రీసెంట్ కార్స్ పెట్టారనమాట. ఇది చూడండి బెంజ్ ఈ క్లాస్. అండ్ నెక్స్ట్ ఇది మెర్సిడీస్ బెంజ్ 240D మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జర్మనీ. ఇది కూడా కలర్ చూడండి కొద్దిగా వైబ్రెంట్ కలర్ లో ఉంది ఇది. ఇంకోటి BMW E32 7 సిరీస్. ఇది హిమాచల్ ప్రదేశ్ కారు. మీకు ఇందాక నుండి సర్ప్రైజ్ అన్నాను కదా, ఇప్పుడు చూపించబోయే కార్ అయితే నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్. మీ అందరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న కార్ ఇది, చూపిస్తాను చూడండి. క్యాడిలాక్ ఫ్లీట్వుడ్. ఇంతకుముందు US ప్రెసిడెంట్ వాళ్ళు వాడిన కార్ ఇది. చూసారు ఎలా ఉందో. అంటే వాడిందంటే సేమ్ ఇది కాదు, ఇలాంటి కార్స్ అయితే వాడేవారు వాళ్ళు. ఇదైతే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉంది. నాకు తెలిసి ఇవి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అనుకుంటున్నాను. ఇక్కడ ఢిల్లీ 3C అని ఉంది కదా, ఎవరైనా ఒకసారి సరదాగా యాప్ ఓపెన్ చేసి దానిలో ఒకసారి చెక్ చేయండి ఈ నెంబర్ ప్లేట్ అసలు నిజమా కాదా, ఫేకా లేకపోతే ఒరిజినలేనా అనేది చెప్పండి. ఇది కూడా కర్ణాటక రిజిస్ట్రేషనే ఉంది. మాజ్డా లూజ్ 1500 SS అంట ఇది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఇంకో స్పెషల్, భలే ఉంది. వెరైటీగా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. టెంపో మెటడార్. ఇది మన స్కూబీడూబీ చూసారు కదా మీరు చిన్నప్పుడు, సేమ్ అదే థీమ్. ఇది భలే ఉంది. 65 HP అండ్ 4000 RPM. టాప్ స్పీడ్ 120 అంట. సిపానీ డాల్ఫిన్ సలూన్ అంట. ఎప్పుడు వినలేదు నేను ఈ పేరైతే. 1985 మోడల్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా అంట. ఎప్పుడు వినలేదు నేను. మరి ఇది చూడండి కార్ అయితే ఎలా ఉందో. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్ చూసారా? ఇది టాప్ స్పీడ్ 123 km/h అండ్ 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది అది కూడా నా చివరి కార్ అయితే నేను చూసాను, అది రెడ్ కలర్ది. అది నేను చూసినట్టు గుర్తు. ఇది సుజుకి, ఇది మారుతి సుజుకి 800. ఇది పాత మోడల్ యాక్చువల్ చెప్పాలంటే. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసే మోడల్స్ కన్నా ఇంకా లాస్ట్ 1985 మోడల్. ఇది రివా ఎలక్ట్రిక్ అంటే ఇది. నేను ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు. అంటే వేరే కంట్రీస్లో చూస్తాం మనం ఇది, నేను టీవీలో కూడా చూసాను. ఇది వెరైటీగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ గుజరాత్. ఇది అయిపోయింది మొత్తం అంతా. లాస్ట్లో ఇక్కడ ఎగ్జిట్ ఉంది అక్కడ. ఇది ఏదో మంజూషా మ్యూజియం అంట. ఈ మ్యూజియంలో కూడా ఏముందో ఒకసారి చూసేద్దాము. టైప్ రైటర్స్ కూడా ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే పెట్టారు. ఇది చూడండి కెమెరా. ఈ కెమెరా వచ్చేసి మా ఇప్పుడు ఫౌండర్ ఉన్నారు కదా, అతను వాడేవారంట. ఇది చాలా ఓల్డ్ కెమెరా. ఇది
ఫోటో స్నైపర్ FS3 అంట. మేము 5:45కి అలా వచ్చామన్నమాట లోపలికి. ఇప్పుడు టైం అయితే 7:15 అయ్యింది. మాకైతే వర్త్ అనిపించింది మేము కట్టిన 50 రూపీస్కి. ఎందుకంటే మంచి మంచి వింటేజ్ కార్స్ అన్నీ షోకేస్ చేస్తున్నారు కదా, మాకైతే బాగా నచ్చింది అనమాట. మీరు ఎవరైనా కనుక మైసూర్ సైడ్ వస్తే కనుక ఈ కార్ మ్యూజియం అయితే అస్సలు మర్చిపోవద్దు, వన్స్ విజిట్ చేయండి, చాలా బాగుంది. ఓకే, ఇంకా పయానా కార్ మ్యూజియం వీడియో అయితే చూసారు కదా. వీడియో మొత్తం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనేది చెప్పండి. సో గైస్, ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చెయ్యాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి మేము డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతాము, మైసూర్ హెబ్బల్ దగ్గరికి. సో ఇంకా ఎక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను గైస్. బాయ్, టేక్ కేర్.